తన అద్భుతమైన ఆటతో దేశానికి వరల్డ్ కప్ అందించిన క్రికెటర్ శ్రీచరణి చిన్న వయస్సులోనే పెద్ద మనసు చాటుకుంది. తన తోటి క్రీడాకారులకు కష్టాలు తెలుసుకుంది కాబట్టే వారికి తన విజయంలో భాగాన్ని పంచింది. వరల్డ్ కప్ విజయంతో తనకు కేటాయించిన ప్రోత్సాహక బహుమతిలో నుంచి కడప క్రీడాకారులకు కొంత మొత్తాన్ని కేటాయించింది. అకాడమీలో శిక్షణ పొందుతున్న వారి కోసం 10 లక్షల రూపాయలు ప్రకటించి అందరి మన్ననలు పొందింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, శ్రీచరణి తన తోటి క్రీడాకారుల కోసం 10 లక్షల రూపాయలు అయితే విరాళంగా ప్రకటించింది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఖచ్చితంగా ఈ రోజుల్లో అంటే నేను గతంలో కొంతమంది క్రీడాకారులను చూశాను. అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే పివి సింధు విషయంలో నాకు అంటే మనం విమర్శించాలని కాదు, కానీ పివి సింధుకు అప్పట్లో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ వచ్చిన సమయంలో ఆమెకు భారీగా అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించాయి. కానీ అప్పట్లో ఆమె ఎవరికి సహాయం చేయలేదని విమర్శలు చూశాను. చాలా మంది ఇటు మెన్స్ క్రికెటర్లు కూడా కొంతమంది ఇదే విధంగా వ్యవహరిస్తూ వచ్చారనేది కూడా గతంలో ఉన్న ఆరోపణ. కానీ వాటన్నిటికీ భిన్నంగా మహిళా క్రికెటర్లను ప్రోత్సహించాలి, మహిళా క్రీడాకారులను ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నల్లపరెడ్డి శ్రీచరణి రెడ్డి ఏదైతే ఈ 10 లక్షల విరాళం ఇచ్చిందో ఖచ్చితంగా ఇది అద్భుతమైన విషయంగానే చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే చాలా మంది క్రీడల్లో ముందుకు రావడానికి ఆర్థిక సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబాలు కూడా మనం ఏదైనా ఉద్యోగం చేసుకుంటే లేదా వ్యాపారం చేసుకుంటే నిలబడతాం, క్రీడల్లోకి వెళ్తూ అవకాశాలు వస్తాయో రావో, మన దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఖచ్చితంగా ఒక ప్రోత్సాహం అనే చెప్పాలి. ఎందుకంటే ఇలా ఒక క్రికెటర్ ఇస్తే ఖచ్చితంగా మిగిలిన వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ప్రోత్సహించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మంచిదే. భవిష్యత్తులో కూడా మిగిలిన క్రికెటర్లు అందరూ కూడా దీనికి సంబంధించి ముందుకు రావాలనేది నా కోరిక. మరి శ్రీచరణి ఇంత చిన్న వయస్సులో ఇన్ని ప్రశంసలు అయితే అందుకుంటోంది. ప్రజల దగ్గర నుంచి అయి ఉండొచ్చు, తోటి క్రీడాకారుల దగ్గర నుంచి కూడా అయి ఉండొచ్చు. దీని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా. ఎందుకనంటే ఇప్పుడు చాలా మంది క్రీడాకారులు ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకనంటే కమర్షియల్ కోణంలోనే తమకు ఏదైనా ఒక రూపాయి వచ్చిందనంటే దాన్ని పెట్టుబడులు పెట్టడం, లేదా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం, లేదంటే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇవన్నీ కూడా అట్లా కమర్షియల్ కోణంలోనే తమ కెరీర్ గురించి ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక జేబులో నుంచి రూపాయి తీయాలంటే తీయలేని పరిస్థితి చాలా మంది, అంటే మనసు వాళ్ళకు అంగీకరించిన పరిస్థితి. కానీ దీనికి సంబంధించి క్రీడాకారులు కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. దీన్ని చూసి ఇప్పుడు ఏదైతే ఈవిడ చేసిన సహాయం ఉందో 10 లక్షల ఆర్థిక సహాయం ఏదైతే ఉందో ఇది చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఇది అంటే మహిళా క్రీడాకారులకు మంచి స్ఫూర్తినిచ్చే విషయం. థ్యాంక్ యూ వెంకట్. ఇక కడప జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా శ్రీచరణి పేరే వినిపిస్తోంది. తన ప్రతిభతో జిల్లా కీర్తి ప్రతిష్టలు పెంచడంపై నలుమూలల నుంచి ప్రశంసలైతే పొందుతోంది. అయితే ఆ పొగడ్తలకు ఎక్కడా పొంగిపోకుండా సాధారణ శ్రీచరణి లాగే హుందాగా ప్రవర్తిస్తోంది. అంతర్జాతీయ స్థాయికి చేరినప్పటికీ నిన్న మొన్నటి వరకు కూడా కడప క్రికెట్ స్టేడియంలో ఎలా ఉండేదో అలాగే ఉంటుంది. జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, కోచ్లతో అదే గురుభక్తితో మెలుగుతోంది. ఇక అందరితో కలుపుగోలుగా ఉంటూ మీ బిడ్డనే అన్నట్లుగా ప్రవర్తిస్తోంది. ఇక కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ నేతృత్వంలో క్రికెట్ శ్రీచరణి ఘనంగా సత్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కడప, కమలాపురం ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఇన్ఛార్జ్ మేయర్ ముంతాజ్ బేగం పాల్గొన్నారు. ఇక జిల్లా కీర్తి ప్రతిష్టలు పెంచిన శ్రీచరణిని ప్రోత్సహిస్తూ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వెంటనే కమలాపురం ఎమ్మెల్యే కూడా 5 లక్షలు ప్రకటించారు. అంతలో శ్రీచరణి జోక్యం చేసుకుని తన ముందు కూర్చుని ఉన్న క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్న భవిష్యత్తు క్రీడాకారులు అండర్-14 క్రికెట్ టీం సభ్యులను చూపిస్తూ వారి ప్రోత్సాహం కోసం 10 లక్షలు కేటాయించాలని సూచించింది. ఇక దీంతో అక్కడి వారంతా ఆశ్చర్యపోయి శ్రీచరణిని ప్రశంసలతో ముంచెత్తారు. నిన్న మొన్నటి వరకు కూడా ఖర్చుల డబ్బుల కోసం ఎంతో కష్టపడింది శ్రీచరణి. మేనమామ కిషోర్ కుమార్ రెడ్డి సహకారంతో రోజులు నెట్టుకొచ్చింది. ఇక తాజాగా తనకు దక్కిన గౌరవంలో తన తోటి క్రీడాకారుల కోసం 10 లక్షలు ఇవ్వాలని నిర్ణయించడంపై ప్రశంసలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక చిన్న వయస్సులో అత్యున్నత గౌరవం దక్కించుకున్న చరణికి అంతే పెద్ద మనస్సు ఉందంటూ పలువురైతే ప్రశంసిస్తున్నారు.